యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీ హృదయాల్ని సిద్ధపరచుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు ఈ జనవరి 28వ తేదీ ఆయన సన్నిధిలోకి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. కీర్తనల పుస్తకం 13వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు తెరిచి దేవుని మాటల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల పుస్తకం 13వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఓకే, యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. నేను ఆయన్ని కీర్తించెదను. చాలు. ఈ మాటలో ఉన్న సారాంశం అంతటిని దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. ఈ మాట నాతో చెప్పండి. నేనైతే, ఇంకొంచెం గట్టిగా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరచునుగాక. కీర్తనాకారుడైన దావీదు ఈ స్పష్టమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ ఉదయకాలం నేను మీతో చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే నేనైతే. అనండి, మీరు పక్కలతో చెప్పాలన్నమాట. నేనైతే. ఓకే, ఆ మాట దేవుడు మీ హృదయాంతరంగంలో ముద్ర వేయునుగాక. సో ఈ సంవత్సరం దేవుడు ప్రార్థన పూర్వకంగా ప్రతి వర్తమానం మీకు అందిస్తూ ఉన్నాను. ప్రతి మాట మీ జీవితానికి దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. దావీదు అంటారు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. పక్కోళ్ళ సంగతి నాకు అనవసరం. ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, నా పక్కన కూర్చున్న వాళ్ళు, మా బంధువులు, మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తోటి వారి గురించి నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన సాక్ష్యంతో కూడిన మాటను ఇక్కడ చదువుతూ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆత్మీయులైన మీ అందరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఆత్మీయులైన మీ అందరి యొక్క కుటుంబాలు ప్రభు కృపలో అంటుకట్టి స్థిరపరచునుగాక. కీర్తనాకారుడైన దావీదు అంటున్నారు, నేనైతే నీ కృపయందు నమ్మిక మాత్రం ఉంచాను ప్రభువా. చాలామంది ఈ మాటలు వింటున్న మీలో ఆత్మీయులైన మీరు కొన్నిసార్లు దేవుని మీద ఉండవలసిన నమ్మకం పూర్తిగా తొలగిపోతూ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రారంభించబడి ఈ సంవత్సరం ప్రారంభించబడి అప్పుడే ఒక నెల గడిచిపోయింది. ఈ నెల రోజులు మీరు చేసిన భక్తి విషయాల్లో చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంది, ఏంది వీళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి తగ్గిపోతుంది ఏంటి? నెల రోజులు ఈ సంవత్సరం ప్రారంభించబడి నెల రోజులు గడిచిపోతూ ఉంది. ఇంకా నానాటికి భక్తి విషయాల్లో ఆసక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలి. కానీ ఏంటి వీళ్ళు రోజు రోజుకి చల్లారిపోయిన ఆత్మీయ స్థితిలో ఇట్లా ఉంటున్నారు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాటలు దేవుడు గుర్తు చేస్తూ భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా. సో ఈ మాట నేనైతే అనే మాట ఒక ప్రత్యేకతను మనకు చూపిస్తూ ఉంది. అందరిలాంటి వాడిని కాదు నేను. సో నలుగురితో మాట్లాడరే మంద, నలుగురితో కులంతో. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా ఇట్లా మార్చేశారు, నలుగురితో నజరేయుడంట, అందరితో హల్లెలూయా అంట. నలుగురిలాగా అందరిలాంటి భక్తి నువ్వు చేయకూడదు. నేనైతే అనే మాట ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉంది, స్పెషల్. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. గుర్తించవచ్చు. 10,000 మంది ఉంటే ఆ 10,000 మందిలో ప్రభు ఎవరో గుర్తుపెట్టవచ్చు మనం. దేవుడు లోకములో ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలమైన మనల్ని కూడా అన్యజనుల్లోంచి దేవుడు ప్రత్యేకంగా ఉంచాడు. కనుక ప్రత్యేకంగానే బ్రతకాలి మన జీవితం కూడా. అందరిలాగా సో ఏదో వెళ్ళాము, కూర్చున్నాము, అయిపోయింది, ఆమెన్ అట్లా కాకుండా మన భక్తి, మన వస్త్రధారణ, మన ఆత్మీయత
అన్ని విషయాల్లో కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన బిడ్డలుగా యేసయ్య కొరకు సాక్షులుగా బ్రతుకుదుముగాక. నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమండి, ఒక రాజుగారు కదా, ఆయనకి దేవుడితో సంబంధం ఏమిటి? రాజుగారికి ఏం తక్కువైనా దేవుడు కావాల్సి వచ్చింది అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. నేనంటాను, దేవుడు లేకుండా ఏమీ లేదండి. కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తము ఆయన మాట వలన కలిగింది. ప్రస్తుత కాలంలో అధికారం కూడా దేవుని వల్లనే కలిగింది. ఒక మనిషి ఒక స్థాయిలో ఉన్నారంటే ఆ అధికారం కూడా కూర్చోబెట్టింది దేవుడే. దేవుడు తలుచుకుంటే పైనైనా పైనుంచి కిందకి దించవచ్చు, కింద ఉన్న వాళ్ళని ఏమైనా ప్రభు చేస్తాడు. కనుక ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనం కలిగి ఉండాలి. ఆ రాజు చెప్తున్నాడు, నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరి నీ సంగతి ఏమిటి? దేవుని మీద నీకు ఎంత నమ్మకం ఉన్నది? దేవునిలో నువ్వు ఎంత ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలిగిన కుమారుడిగా, కుమార్తెగా భక్తి చేస్తున్నావు అనేది నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. కుడి చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు ఎన్నో రకాల ఆశీర్వాదాలు నీకు దేవుడు కలుగు చేస్తాడు. భక్తుడు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు సురక్షితంగా ఉంటాడు. భయం వస్తుంది, కీడు వస్తుందనే ఆ భయము లేకుండా ఆ వ్యక్తి సురక్షితంగా ఉంటాడు. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు నిత్యము కదలని సియోను కొండవలే స్థిరంగా ఉంటారు వారి ఆధ్యాత్మికమైన జీవితం. ఈరోజున ఏదైనా చిన్న శోధన, శ్రమ వస్తే మనిషి కదిలిపోతూ ఉన్నాడు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే వారి ఆత్మీయ జీవితం కనబడుతుంది. దేవుని యందు నమ్మిక ఉంచటం వలన ఎన్నో రకాల ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. ఈ ఉదయకాలం మనుషుల మీద, వస్తువుల మీద, లోక సంబంధాల మీద ఉన్న నమ్మకం దేవుని మీద కలగటం లేదు. కానీ రాజు చెప్తున్నాడు, దేవుని మీద నేను నమ్మిక ఉంచి ఉన్నాను. బైబిల్లో ప్రభు అంటారు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ఆ తండ్రి. ఆ పిల్లోడిని ఆ నీళ్లు కనబడితే నీటిలో పడిపోతున్నాడు, ఆ అగ్ని కనబడితే అగ్నిలో పడిపోతున్నాడు. గబగబా ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే ఆ తండ్రిని ప్రభు అడుగుతూ ఉన్నారు, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను గనయ్యా, ఎక్కడో నా మనసులో అపనమ్మకం ఉండిపోయింది. ప్రభు వెంటనే ఆ తండ్రిలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించి ఆ కుమారుని స్వస్థపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో కూర్చున్న మీ అందరి జీవితంలో దేవుని మీద నమ్మకం మరింత ఎక్కువగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. లోక పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటే ప్రేమ అనే మాయలో చాలామంది పడిపోయి నమ్మించి మోసాలు చేస్తున్న వాళ్ళు సమాజంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. అబద్ధపు మాటల్ని ప్రజలు నమ్ముతున్నారు, కానీ దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపోయే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా కనబడుతూ ఉంది. మీరు ఉదయకాలం ప్రార్థన మందిరానికి వచ్చేటప్పుడు ఆటో ఎక్కి వచ్చారు. ఆటో ఎక్కి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. మేము ఆటో మీద వచ్చామండి. ఓకే, ఆటో మీద మీరు వచ్చినారు. ఆటో ఎక్కేటప్పుడు డ్రైవర్ని మీరు అడుగుతారా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? హలో, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? నీకు ఆటో నడపడం వచ్చా, కొత్త అని అడుగుతారా? మామూలుగానే ఆటో ఎక్కేస్తారా? అడిగెక్తారా? ఆటోడి మీద ఎంత నమ్మకం ఉంది నీకు, మరి దేవుణ్ణి మీద నీకు ఎందుకు నమ్మకం కలగట్లేదు? ఆటో ఎక్కినంటే అదేంటో అలాగే కాళ్ళు సాపుకుని అట్టే నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆడు తీసుకెళ్ళి ఏ కాలంలో పడేసేదాకా మెలకు రాదు వీళ్ళకి. ఆటోడి మీద ఉన్న నమ్మకం దేవుడి మీద ఎందుకు కలగట్లేదు నీకు? ఒకసారి ఆలోచించు. చాలామందికి బ్యాంక్ మీద ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం ఉంటుంది వాళ్ళకి. చాలా నమ్మకం, బ్యాంక్ మీద చాలా నమ్మకం ఉంటుంది అన్నమాట. అందుకనే తీసుకెళ్ళి డబ్బులన్నీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ మీద నమ్మకం లేకపోతే ఇంట్లో మీ టంకు పెట్టులోనే దాచుకుంటారు కదా డబ్బులు. బ్యాంక్ మీద నమ్మకం ఉంది, ఆటో వీడి మీద నమ్మకం ఉంది.
బంధువుల మీద ఎంత నమ్మకం ఉంటుందో, స్నేహితుల మీద ఎంత నమ్మకం ఉంటుందో, వాళ్ళు ముంచేదాకా కూడా నమ్మకం అలాగే ఉంటుంది మీకు. ఆ తర్వాత ఇబ్బంది పడినప్పుడు అయ్యో అనవసరంగా నమ్మి మోసపోయాను అనుకుంటారు. నేనంటాను, మనుషుల మీద ఉన్న నమ్మకం దేవుడి మీద నువ్వు పెంచుకోగలిగితే యేసయ్య నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో జరిగించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. హుషారుగా హల్లెలూయా. కొన్ని మనం చదువుకుంటున్న టైంలో కొన్ని క్యాప్షన్స్, మనం కొన్ని టైటిల్స్ చూస్తూ ఉంటామన్నమాట, కొన్ని టైటిల్స్ అన్నమాట. సో బీపీఎల్ అని ఒక టీవీ ఉంది. బీపీఎల్ అనే ఒక టీవీ కింద చిన్న కొటేషన్ ఉంటుంది అన్నమాట, బిలీవ్ ఇన్ ద బెస్ట్. ఏంటంట? బిలీవ్ ఇన్ ద బెస్ట్. కళ్యాణి జ్యువెలర్స్, నమ్మకమే జీవితం. ఇంకా కొన్ని నేను రాసి పెట్టుకున్నాను, వెల్ఫేర్, నమ్మకానికి అమ్మ వంటిది. దేవుడికి స్తోత్రం. సో చాలా వాటిల మీద నమ్మకాలు ఉంటున్నాయి, కానీ దేవుడి మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోతూ ఉంది. ఈరోజు నేను అంటాను, దేవుడు లేకుండా ఏమీ కలగలేదు. సమస్తము ఆయన నోటి మాట ద్వారానే ప్రభు కలుగు చేశాడు కనుక నిన్ను సృష్టించిన దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. దావీదు అదే అంటున్నాడు, నేనైతే కృప యందు దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయి నమ్మకం ఉంచుతున్నానని చెప్తూ ఉన్నాడు. ఆత్మీయులైన మీరు కొన్నిసార్లు దేవుని మీద నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. తోమ జీవితాన్ని మీరు చూస్తే యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరిగాడు, యేసు ప్రభుతోనే కొనసాగుతూ వచ్చాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఒక గదిలో అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాకని దేవుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమై చెప్పినాడు. వెంటనే ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు మీకు సమాధానం కలుగును గాకన్నారు ప్రభు. తోమ ఆ సమయానికి అక్కడ లేడు. శిష్యులందరూ ఉన్నారు. అందరూ ఉంటే చెప్పినారు, యేసయ్య వచ్చాడు, మాకు కనబడ్డారు, ప్రత్యక్షమయ్యాడు, ప్రభును చూసాము అని చెప్పిన వెంటనే నమ్మవలసిన శిష్యుడు, నేను యేసు ప్రభు యొక్క గాయాల్లో నా చెయ్యి ఉంచితే కానీ నేను నమ్మను అన్నాడు. 8 రోజులైన తర్వాత మరలా ప్రభు ప్రత్యక్షమై చెప్తున్నాడు, తోమా నువ్వు అవిశ్వాసంతో ఉన్నావు కదా, నీ చేతి వేలు నా గాయాల్లో ఉంచి నీ అవిశ్వాసం తొలగిపోయినట్లుగా చూసుకో. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు చెప్పాడు. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో కార్యాలు ఇప్పటి వరకు ప్రభు చేశాడు. అయితే కొన్నిసార్లు దేవుని మీద నీకు నమ్మకం తగ్గిపోతుంది. అనారోగ్యాలు ఏర్పడినప్పుడు, సమస్యలు ఏర్పడినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పరచబడుతున్నప్పుడు ఆ దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంటే ఈ ఉదయకాలం ప్రభు మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో మీ భక్తిని కొనసాగించండి. దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు మీ ఎడల యేసు నామములో జరిగించునుగాక. సో భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి నేను ప్రారంభంలోనే చెప్పినాను, దేవుని మీద నమ్మిక ఉంచడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటాం. అయితే ఈ ఒక్క మాటలో ఉన్న సారాంశాన్ని నేను ధ్యానిస్తూ, నేనైతే దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నాను. అయితే మన జీవితాల్లో కూడా నేనైతే మరి ఏం చేయాలి? దేవుని మీద నమ్మకం ఒకటి ఉంటే సరిపోతుందా? ఇంకేమైనా చేయాలా మనం? చెప్పండి. దేవుడి మీద ఒక నమ్మకం ఉంటే సరిపోతుందా? ఇంకేమైనా ప్రభు కొరకు చేయవలసినవి ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. ఒక 7 మాటలు సిద్ధపరిచాను, కానీ అన్నీ చెప్పే సమయం కాదు. అవసరమైన కొన్ని మాటలు మీకు చెప్తాను. చదవండి. నేనైతే ఏం చేయాలి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే దీంట్లో కొన్ని మాటలు మీకు స్పష్టంగా తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను.
రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారక్క. దేవుని మాటలు ఒకసారి ధ్యానం చేద్దాం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఓకే, నేనైతే ఏం చేయాలి అని అంటే మొదటి మాట రోమపత్రిక 15:20 ప్రకారం నేనైతే మరొక పునాది మీద కట్టకుండా నిమిత్తము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. సో మొదటి మాట, మరి యొక్క పునాది మీద కట్టబడకూడదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే వేరొక పునాది మీద కట్టబడను, మరొక పునాది మీద నేను కట్టబడను. రోమ 15:20 ప్రకారం పౌలు అంటున్నాడు, నేనైతే వేరొక పునాది మీద కట్టబడకుండా నిమిత్తం. ఆత్మీయులైన మీరు ఒక మంచి పునాదిని దేవుడు మనకిచ్చాడు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీ ఆత్మీయ జీవితం కట్టుకోండి, అంతము వరకు మీరు ప్రభువులో నిలిచి ఉందురుగాక. ఒక పునాది మీద ఎన్ని స్టేర్లు వేసుకున్నా ఆ పునాది బాగుంటేనే, ఆ ఫౌండేషన్ బాగుంటేనే అద్భుతంగా ఆ యొక్క నిర్మాణం నిలిచి ఉంటుంది. అలాగే దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేనైతే వేరే వాళ్ళకి కాదు, వేరొక పునాది నాకొద్దు, నాకు అపోస్తులు ప్రవక్తలు వేసిన ఒక పునాది ఉంది. ఆ పునాది మీద నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాను, క్రీస్తులో చక్కగా అమర్చబడి ఉంటానని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఎలాంటి పునాది మీద కట్టబడి ఉన్నావు? ఈరోజు నీ భక్తి ఎలాంటి స్థాయిలో ఉన్నది? ఒక్కసారి నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. వేరొకని పునాది మీద నేను కట్టబడకుండా ఉన్నట్లుగా అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద నా జీవితం కట్టబడుతుందని ఆ దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా పౌలు సంఘంతో మాట్లాడుతూ, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ నేర్పరైన శిల్పకారుని వలె సంఘానికి నేను ఒక మంచి పునాదిని వేశాను, ఆ పునాది మీదనే కడతా ఉన్నాను. ఇదిగో ఆ కట్టడము దేవుని రాకడ వరకు కూడా నిలిచి ఉంటుంది. ఒక సేవకునిగా నేను కోరుకునేది ఏమిటంటే, నీ భక్తి 4 రోజుల భక్తిలా ఉండకూడదు, 40 రోజుల భక్తిలా ఉండకూడదు, సీజన్ భక్తిలా ఉండకూడదు. నీ భక్తి జీవితం ఎట్లా ఉండాలంటే అంతము వరకు ప్రభు రాకడ వరకు నిలిచి ఉండే పునాది మీద మనం కట్టబడదుము గాక, స్థిరమైన పునాది మీద కట్టబడును గాక. యేసయ్యే ఉపమానం చెప్పాడు కదా, ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, మరొకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, కానీ ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంది. కారణం ఏమిటంటే పునాది క్రీస్తే గనుక. ఆ పునాది క్రీస్తే గనుక ఎవరైతే ఆత్మీయ జీవితాలు క్రీస్తు ప్రభువులో అంటుకట్టబడి ఉంటాయో, ఆ పునాదులో వాళ్ళు చక్కగా కట్టబడతారో, వాళ్ళకి ఎన్ని షాక్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా వాళ్ళు చెదరిపోకుండా, తొలగిపోకుండా అంతము వరకు వారు నిలిచి ఉందురుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్. ప్రభులో నిలకడగా నిలిచి ఉందురుగాక. సో మంచి పునాది మీద మీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. ఆ పునాది క్రీస్తే. ఆ పునాది మీద మీ ఆత్మీయ జీవితాలు కట్టుకుంటే చెదరిపోరు, తొలగిపోరు, త్రుట్టిల్లిపోరు, కృంగిపోరు, నలిగిపోకుండా, ఆధ్యాత్మికమైన జీవితంలో విసుగుపోకుండా దేవునిలో చక్కగా అమర్చబడిన స్థాయి మీరు ఉంటారు. అందుకనే పౌలు అంటున్నాడు, నేనైతే వేరొకని పునాది మీద కట్టబడను. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి నేను నీవే ప్రశ్నించుకోవాలి. ఒక సందర్భం మీకు చెప్తాను. కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకాస్త గట్టిగా హల్లెలూయా. ఓ సందర్భం మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా అనమాట.
రీసెంట్గానే ఒక దైవజనులు నాతో మాట్లాడుతూ కొన్ని అనుభవాలు వారు చెప్తూ వచ్చినారు. చాలా ప్రాంతాల్లో సేవ నిమిత్తమై సేవ పరిచర్య కొరకు వెళుతున్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని అనుభవాలు ఆ సేవకులు నాతో పంచుకుంటూ వచ్చారన్నమాట. ఏంటన్నయ్య అంటే అక్కడ ఒక చక్కని ప్రార్థన మందిరం కట్టారట. చాలా కష్టపడి ఒక ఊరిలో దేవుని మందిరం కట్టాలంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. చాలా కష్టం ఉంటుంది, దాని వెనకాల శ్రమ ఉంటుంది, ప్రార్థన కన్నీళ్ళు ఉంటాయి. చాలా కష్టపడి ఓ ప్రాంతంలో ప్రార్థన మందిరాన్ని కట్టారంట. సేవకులు ప్రయాసపడి విశ్వాసుల కన్నీటి ప్రార్థనతో అక్కడ దేవాలయం నిర్మించారట. అయితే వాళ్ళు సేవకులు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు, ఉపదేశ క్రమంలోనే సేవ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ సేవకులు ఎప్పుడు కూడా ఆ మందిరానికి ఏమి కావాల్సి వచ్చినా, లేకపోతే ఇంట్లో అక్కడ మందిరం కడుతున్నప్పుడు పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి భోజనాలకి కావాల్సి వచ్చిన ఏమి కావాల్సి వచ్చినా ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి కిరాణా షాప్ దగ్గర నుంచి కిరాణా తీసుకొచ్చి ఇక్కడ మందిరం దగ్గర ఇచ్చి వాళ్ళకి వంటలు చేపిస్తూ ఉండేవారట. సో ఇంట్లో కూడా పరిచర్య చేసే వాళ్ళకి అందరికీ ఏం తీసుకురావాలన్నా ఆ కిరాణా షాప్ దగ్గరికి పోతారు. ఆ కిరాణా షాప్ దగ్గర నుంచి ఆ యొక్క కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చి మందిరం దగ్గర ఇస్తే వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ సేవకులకి ఆ కిరాణా షాప్ వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ ఏర్పరచబడింది, ఆ పరిచయాలు ఏర్పరచబడ్డాయి, మంచిగా దేవుని ప్రేమ ఏర్పరచబడింది. వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు, ఈయన ఎవరో భక్తి కలిగిన సేవకుల్లా ఉన్నాడు, చక్కగా కష్టపడుతున్నాడు, ప్రతి వారం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఏ ఒకటి కిరాణాకు సంబంధించిన సరుకులన్నీ పట్టుకుని వెళ్తూ ఉంటాడు అని ఒకసారి ఆ కిరాణా షాప్ ఓనర్ అడిగారంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారంటే, సో మేము ఇలా పలానా ప్రాంతం నుంచి వచ్చాం, ఇక్కడ సేవ కొరకు సేవకులు మమ్మల్ని నియమించారు, పంపించారు, అందుకొరకు ఇక్కడికి వచ్చాం, మందిరం కడుతూ ఉన్నాం అని చెప్తే సరే అని అట్లా పరిచయం ఏర్పడింది. 6 నెలల్లో మందిరం అద్భుతంగా నిర్మాణం అంతా పూర్తయిపోయింది. ఆ మందిరం ఓపెనింగ్కి దైవజనులు ఆత్మీయ సేవకులు ఆ ప్రతిష్ట ఆరాధనకి వస్తామన్నమాట. సరే, ఇప్పుడు చర్చ్ ఓపెనింగ్ అంటే అందరికీ కూడా మనం పాంప్లెట్లు ఇచ్చి చెప్తా ఉంటామన్నమాట. సరే, ఈయన కూడా ఆయనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా పరిచయస్తులందరికీ కూడా పాంప్లెట్ ఇచ్చాడు. అలాగనే కిరాణా షాప్ ఆయనకి కూడా పాంప్లెట్ ఇచ్చాడు అన్నమాట. వాస్తవంగా కిరాణా షాప్కు ఆ ఓనరు TPM దీపెంతుకొస్తు సంఘానికి వెళ్తూ ఉంటారన్నమాట. ఈ మందిరం నిర్మాణం చేసేవాళ్ళు హోసన్న ప్రార్థన సహవాసానికి సంబంధించిన వాళ్ళు. సరే, వెంటనే ఇలాగా యేసన్న గారు వస్తూ ఉన్నారు, మీరు ఈ చర్చ్ ఓపెనింగ్ కదా, మీరు ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళండి, ఇట్లాంటి అకేషన్ జరుగుతున్నప్పుడు రండి అని ఆయనకున్న పరిచయాన్ని బట్టి, ఈ 6 నెలల పరిచయాన్ని బట్టి పాంప్లెట్ ఇచ్చారన్నమాట, రమ్మని పిలిచారంట. సరే, వెంటనే ఆయనకి కిరాణా సరుకులన్నీ ఇచ్చేసి ఆ పాంప్లెట్ తీసుకుని డైరెక్ట్గా ఆ విశ్వాసి వాళ్ళ ఆత్మీయ తండ్రి దీపెంతుకో సంఘానికి సంబంధించిన ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా చర్చ్ దగ్గర ఒక మందిరం, మా ఇంటి దగ్గర, మా కిరాణా షాప్, మా గల్లీలోనే, మా వీధిలోనే ఒక ఆయన పాస్టర్గా సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా మనకులాగే ఆత్మీయంగానే ఉన్నారు, ఇట్లాగే మంచిగా పాటలు పాడతారు, ఆరాధన ఉంటుంది, అన్నీ బాగున్నాయి, మరి వాళ్ళకి చర్చి ఓపెనింగ్కి పెద్ద ఆయన వస్తారంట, ఇన్విటేషన్ ఇచ్చారు, రమ్మని చెప్పారు, వెళ్ళమంటారా వద్దంటారా అని వాళ్ళ పాస్టర్ గారిని అడిగారట. పాస్టర్ గారిని అడిగితే ఆ పాంప్లెట్ ఆయన చేతిలోనే ఉంది, ఆ విశ్వాస చేతిలోనే ఉంది. పాస్టర్ గారు చైర్లో కూర్చునే ఉన్నారు, విశ్వాసులతో మాట్లాడుతున్నారు. ఈయనకి మాత్రం ఏమీ సమాధానం చెప్పట్లేదు. 1 అవర్ అవుతుంది, ఆయన మాత్రం ఇలా చేతులు కట్టి అలాగే వెయిటింగ్ చేస్తూ ఉన్నాడంట, సమాధానం చెప్పట్లేదు. 1 గంట అయిపోయిన తర్వాత డైరెక్ట్గా TPM పాస్టర్ గారు లోపలికి రూమ్లోకి వెళ్ళిపోయాడట. ఏంటి పాస్టర్ గారు వెళ్ళమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు, 1 గంట సేపు నిలబెట్టేశాడు, ఏంది ఇట్లాగా అని అనుకుని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు 1 అవర్ పోయిన తర్వాత ఆ సహోదరుడితో చెప్పాడంట, నువ్వు ఇన్నాళ్ళ నుంచి మందిరానికి వస్తున్నావు, నీకేం అర్థమైంది ఉపదేశం, నువ్వు నేర్చుకుంటున్న ఉపదేశం నీకేం అర్థమవుతుంది అని చెప్తే ఆయన వెళ్ళలేదంట. వెళ్ళకుండా కానీ ఇంటి పైనుంచి మందిరం ఇక్కడి నుంచి మన మంత్రి గారి ఇల్లు అంత దూరంలో ఉంటుంది వాళ్ళ ఇంటికి, కిరాణా షాప్ ఎక్కడైతే మందిరం అక్కడ, వెళ్ళకుండా ఇక్కడి నుంచే
అంతా చూసుకుంటూ వచ్చాడు, ఇంటి పైకి ఎక్కి చూశాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అరే నువ్వు నేర్చుకుంటున్న ఉపదేశం ఏంటి, అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నావు, నేను చెప్తున్న బోధలు నీకు అర్థం కావట్లేదా, నువ్వు ఏ పునాది మీద కట్టబడుతున్నావు? అలా కాదండి, వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వచ్చారంట కదండి. సరే, వెంటనే ఆ సేవకులకి ఇన్ని సంవత్సరాల నుంచి 5 ఏళ్ల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు ఏ ఉపదేశం నేర్చుకున్నావు అని చెప్తే నిజంగా ఆ పాస్టర్ గారు స్టన్ అయిపోయారంట. ఆ పాంప్లెట్ ఇచ్చిన పాస్టర్ గారు స్టన్ అయిపోయి, అరే బాబు టీపీఎం విశ్వాసులు ఎంత గట్టిగా ఉంటారా అనుకున్నారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేను అంటున్నాను, మీ ఆత్మీయ జీవితం కూడా ఒక పునాది మీద దేవుడు మిమ్మల్ని కడతా ఉన్నాడు. అది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. ఎఫెసీ పత్రిక 2:20 ప్రకారం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది మీదే మీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. ఇక ఎక్కడికి చెక్కు చెదరకుండగా ప్రభులోనే మీరు నిలిచి ఉందురుగాక. పునాది మీద ఉన్నవాడు స్థిరంగా ఉంటాడండి. పునాది ఉన్నవాడు ఇక ఎక్కడికి చెక్కు చెదరడు. నేను ఎప్పుడు మీకు తరచుగా పరిచయం చేస్తూ ఉంటాను. కండ్రిగా అనే ప్రాంతంలో మనకి కొత్తగా సేవ ప్రారంభించి ఉన్నాం. 1 సంవత్సర కాలం నుంచి అక్కడ సేవ జరుగుతుంది. ఒకప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవారు. ఎక్కడికి వాళ్ళకి స్థిరత్వం ఉండేది కదా వాళ్ళకి, ఎందుకంటే సరైన సేవ లేక వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అనంతపురం ఎక్కడుందండి, గుత్తి కూడా వెళ్ళొచ్చారంట వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్ని ప్లేసెస్కి తిరిగి వచ్చేసిన వాళ్ళు అంటారు, మాకు షమ్మ పరిచయం అయిన తర్వాత మాకు షమ్మ అమ్మలాగా మాకు ఉంది. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. నేనంటాను, మీ ఆత్మీయ జీవితం కూడా ఒక మంచి పునాది మీద కట్టుకోండి. ఇక పునాది మీద ఉన్నవాళ్ళు స్థిరంగా ఉంటారు. దేవుని కృపలో మీరు అంటు కట్టబడుదురుగాక. బైబిల్లో భక్తుడు అంటాడు కదా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాయా. చక్కని పునాది దేవుడు మనకు ఒక ఫౌండేషన్ వేశాడు. ఇక్కడ ఈ షమ్మ సండే స్కూల్ నాటి నుంచి ఇక్కడ పునాది. ఈ పరిచయంలో మీరు కొనసాగించబడుతున్నారు కాబట్టి ఈ పునాది మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ప్రభు రాకడ వరకు మీరు నిలబడతారు. దేవుని ఎదుట ఎలాగైనా మిమ్మల్ని నిలబెట్టాలని అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు ఉపదేశ క్రమాన్ని ప్రతి విషయాలు మీకు బోధ చేస్తూ ఉన్నారు. ఈ మాటలు మీ ఆత్మీయంగా స్థిరపరచబడి ప్రభువులు అంటుకట్టబడి దేవుని రాకడ కొరకే నిలిచి ఉందురుగాక. భక్తుడు ప్రార్థిస్తూ ఏమన్నాడంటే, నా అంతరంగంలో చెప్పండి స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. పునాది ఉన్నవాడు కదలడు, పునాది లేనోడు మాత్రం కదులుతూ ఉంటాడు. పునాది లేనోళ్ళు కదులుతూ ఉంటారు, పునాది ఉన్నవాళ్ళు అస్సలు కదిలే ప్రసక్తి లేదు. ఈ ఉదయకాలం మీరు తీర్మానం చేసుకోవాలి, ప్రభా స్థిరమైన పునాది మీద నా జీవితాన్ని కట్టండి. పేతురు జీవితాన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. పేతురు మనస్సు ఒకప్పుడు ఎలా ఉందో తెలుసా? అమ్మతోడు, మీరు పలకొచ్చు కదా, అయ్యతోడు, అక్కతోడు, చెల్లితోడు యేసు ప్రభువుని విడిచిపెట్టను అన్నాడు. రెల్లు లాంటి స్వభావం, మనిషి గంటగా ఒకలాగా మారిపోతూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పేతురు ఆత్మచేత నింపబడ్డాడో, సరైన పునాది పడ్డదో, ఇప్పుడు ప్రభు కోసం దేవుని సాక్షిగా బ్రతకటానికి తీర్మానం చేసుకున్నాడు. 3 సార్లు ప్రభు ఎవరో తెలియదని బొంకిన పేతురులో ఎంత స్థిరమైన ఫౌండేషన్ వచ్చేసిందండి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు కూడా మంచి పునాదిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ పునాది మీదే మీరు కట్టబడుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అంతము వరకు నిలిచి ఉందురుగాక. ఇంకొక అనుభవాన్ని కూడా మీకు చెప్తానండి. అది మొన్నే సేవకులు నాతో మాట్లాడుతూ చెప్పినారన్నమాట. గుంటూరులో షాల్మన్ రాజన్ అని ఉంటారన్నమాట. అన్న నాతో చెప్తూ వాళ్ళ సిస్టమ్ చెప్తున్నారన్నమాట. టీపీఎం వాళ్ళకి ఎంత సిస్టమ్ అంటే సిస్టమేనన్నా అని చెప్తూ, ఒక పాస్టర్ గారు వేరే చోట ఆయన సేవ చేస్తున్న చోట అక్కడ కూడా టీపీఎం సంఘం ఉందట. ఉంటే దీపెందుకో సహవాసం ఉంది. అక్కడికి సేవ పరిచర్య అంటే సంఘం అంటే దేవుడిది.
ఒక చోట స్థిరపరచు, ఒక్కొక్క ప్రాంతాలకి పంపిస్తా, నువ్వు చేయవలసిన సేవ చాలా ఉంది, మనం భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి, పరదేశంలో యాత్రికులు మనం ఇక్కడ స్థిరంగా ఉండడం కాదు, మనం దేవుని పని అన్ని స్థలాలకి తీసుకుని వెళ్ళాలి అనని సేవకులు కొన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంటే ఒక పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేశారంట. చేస్తే నేను ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి నేను వెళ్ళను అని కూర్చున్నారంట. అట్ట కాదు బాబు, ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అనుకుని, సరే అయితే నేను సంస్థలోంచి వెళ్ళిపోతాను, మినిస్ట్రీలోంచి వెళ్ళిపోతాను అని అనుకుని సంఘానికి మినిస్ట్రీకి దోహం చేసి ఆ సంఘంలోంచి ఆ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళిపోయి వేరే చోట సేవ ప్రారంభించుకున్నాడట. మరి అక్కడ సేవ ఆగిపోయింది. అక్కడ సేవ కొరకు సెంటర్ పాస్టర్ గారు వచ్చి అక్కడ సహవాస పరిచర్య ఎలా ఉందో చూద్దామని చూశారంట. చూస్తే అక్కడ సేవ చేసిన పాస్టర్ గారికి అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, మంచం ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, విశ్వాసులు ఉన్నారు, సంఘం ఉంది, అన్నీ ఉన్నా సరే ఆయన అవన్నీ చక్కగా చేసుకోలేక వదిలేసి వెళ్ళిపోయాడు. సెంటర్ నుంచి పాస్టర్ గారు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసండి? అరే బాబు, ముందు ఈ బెడ్ తీసేయండిరా, ఇది తీసుకెళ్ళి బయట పడేయండి అన్నాడంట. విశ్వాసులు అన్నారంటే, ఏమండి పేదోళ్ళు ఉంటారు కదా, లేనోళ్ళకైనా ఈ మంచం ఇస్తే వాళ్ళైనా పడుకుంటారు కదా, ఎందుకంటే దీన్ని తీసి పడేయమంటారు. అస్సలు తీసి పడేయటం కాదు, నా కంటికి కనపడకుండా అంటించేయండి అన్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు మీరు అని అంటే, లేదు వీడికి ఈ మంచం మీద పడుకున్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది, సంస్థలోంచి వెళ్ళిపోవాలని మనసు వచ్చింది. మరలా వేరే వాడు వస్తాడు, మళ్ళీ ఇదే మంచం మీద పడుకుంటాడు, వీడికి కూడా మాట్లాడరా మీరు భక్తులారా, వస్తుంది. వాళ్ళ సిస్టమ్ చూడండి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పునాది ఎలా ఉంది? మీ ఫౌండేషన్ ఎలా ఉంది? మీరు దేవుని మీద కట్టుకుంటున్న ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఊసరవెల్లిలాగా అలా రంగులు మార్చే స్థాయిలో మీరు ఉండకూడదు. మంచి పునాది దేవుడు మీకు ఇచ్చాడు, ఈ పునాది మీదే అంతము వరకు కట్టబడుదురుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ. బైబిల్లో ఒక వాక్యం చదివిస్తాను చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్య భాగం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఓకే, పునాది మీద కట్టబడిన వారు స్థిరంగా ఉండి అనే మాట చూస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 1:23 ప్రకారం పునాది మీద కట్టబడిన వాడు స్థిరంగా ఉంటాడు అని పౌలు చెప్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం క్రీస్తులో చక్కగా అమర్చబడునుగాక. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను చూడండి. చేతులు ఊపుతో ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. చాలామంది విశ్వాసులు ఆదివారమా చాలా బాగుంటారు. ఆదివారం వాళ్ళు చేసే భక్తి చూస్తే మనకే మతిపోతుంది, ఏంటి వీళ్ళు ఎంత వైరాగ్యంగా ఉన్నారు అనుకుంటాం. ఇక సోమవారం నుంచి మ్యాట్నీకి వెళ్ళిపోతారు అంతే. ఆదివారం చేసిన భక్తి ఏమైపోతుందో తెలియదు. దేవుని సందులో సోమవారం ఒకలాగా, మంగళవారం ఓలాగా, బుధవారం ఓలాగా, గురువారం, శుక్ర, శని, మళ్ళీ ఆదివారం మళ్ళా భక్తుడు. అలా కాదు, స్థిరమైన పునాది మీద కట్టబడిన వాళ్ళు స్థిరంగా ఉంటారు అన్నట్లుగా యేసయ్యలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తున్నాను. ఇలాగే ఒక చోట మీటింగ్ పెట్టారంటే పాస్టర్ గారు, 2 రోజులు కూటాలు జరుగుతూ ఉన్నాయి. సేవకులు నిలిచి పాటలు పాడుతూ ఉన్నారు. ఈ లోపల ఒక ఆయన వచ్చి, ఏమండి అన్ని పాటలు మీరే పాడేసుకుంటారా, మాకు ఒక మైక్ ఇవ్వరా అని అడిగారట. సరే పాపం ఆయన అడుగుతూ ఉన్నాడు. సరే బాబు రేపు ఇద్దాంలే, ఫస్ట్ రోజు కదా మీటింగ్ కదా, ఇది టైం లేదు, రేపు ఇస్తాంలే బాబు అని అంటే సరే అనండి. మరలా మీటింగ్ స్టార్ట్ అవ్వకుండానే వచ్చి మొదటి వరుసలో కూర్చున్నాడంట. నాకు పాట ఎవరా, మీరే పాడుకుంటారా అన్ని పాటలు అని అంటే సరేలే ఇద్దాంలే అని అనుకుని పెద్ద ఆయన అన్నాడంట, బాబు ఆయన ఇందాక నుంచి పాట అడుగుతున్నాడు, ఒకసారి ఇవ్వండి పాట ఇవ్వండి అని అంటే ఈ పిల్లలు పాటలు పాడిన తర్వాత ఆయనకి మైక్ ఇచ్చారు.
ఆయన పాట స్టార్ట్ చేసినాడు అనమాట. కరెక్ట్ స్కేలు, సంగీతం అద్భుతంగా ఉందన్నమాట. చాలా అద్భుతంగా పాడుతున్నాడు. ఎలా పాడుతున్నాడు? ఎఫ్ మైనర్ పాడుతూ ఆ పాటలో ఈ విధంగా ఉన్నాడనమాట. ఇలా పాడుతూ ఉన్నాడనమాట. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఈలలో. నిజంగా ఆ పాటకి అందరూ లీలమైపోయారన్నమాట. అంత అద్భుతంగా పాడుతూ ఉన్నాడు. పెద్ద ఆయన కూడా స్టేజ్ ప్రక్కన కూర్చుని, అరే మన చర్చ్ వాళ్ళు కూడా ఇంత అలా పాటలేదురా, స్కేలుకి స్కేలు, కార్డుకి కార్డు, స్వరానికి స్వరం, సాహిత్యం అన్నీ బాగున్నాయి. ఒక్క చరణం పాడినప్పటికీ ఆ మీటింగ్లు పెట్టించిన ఆయన వచ్చేసి గబ అన్న ఆయనకి ఎందుకు మైక్ ఇచ్చారన్నా అన్నాడు. ఒరే బాబు 2 రోజులు నిన్న తింటా ఉన్నాడు ఆయన, మైకి అంటున్నాడు. ఇచ్చాను. లేదన్నా ఆయనకి 2 భార్యలన్నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఏమని పాడుతున్నారు? ఎవ్వరు లేరు. ఏమని పాడుతున్నాడు ఈ మనిషి? నాకు ఈలలో. ప్రభువుని విని నిజంగా ఎవరు లేరంటే, పాపం తోడెవ్వరు లేరంటే అనుకుని ఇంకో భార్యని ఇచ్చాడు అనుకోండి. చాలామంది స్థిరంగా ఉండరు, వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు. అప్పుడు పెద్ద ఆయన చెప్పాడంట, ఇలా కాదురా నువ్వు పాడవలసింది, 2 కలరు నెమ్మది లేదు. అది అలా పాడుకో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది మనసు స్థిరంగా ఉండదు. దేవుని మందిరానికి వస్తారు, అన్నీ మామూలే, కానీ మనసు మాత్రం స్థిరంగా ఉండదు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేరొక పునాది వద్ద నీకు మరొక పునాది మీద నేను కట్టబడను, నేనైతే వేరొక పునాది మీద కట్టబడను, స్థిరమైన క్రీస్తు అనే బండ మీద నా పునాదిని వేసుకుంటాను, అంతం వరకు నిలిచి ఉంటాను. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. రెండో విషయానికి వస్తాను. సెకండ్ వన్, నేనైతే ఏం చేయాలి మనం అనంటే, చూడండి కీర్తనల పుస్తకం 52వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల పుస్తకం 52వ అధ్యాయం 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను. చాలు. నేనైతే ఎలా ఉన్నాను తెలుసా? మందిరంలో వలివ చెట్టు వలె ఉంటాను. మీరు ఇలా రాసుకోవాలి. నేనైతే ఏం చేస్తాను తెలుసా? వలివ చెట్టు వలె ఉంటాను. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి వలివ చెట్టు వలె ఉంటానండి. మీరు మిమ్మల్ని రేపటి నుంచి వలివ అని పిలుస్తారన్నమాట. వలివ చెట్టు వలె ఉండాలి మనం. దావీదు చెప్తున్నాడు, అందరిలా కాదు, నేనైతే మాత్రం వలివ చెట్టు వలె ఉంటాను. ఏంది దావీదు యొక్క సమర్పణ, దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే, దేవుని మందిరంలో తను ఎలా ఉండాలనుకుంటున్నాడంటే వలివ చెట్లా ఉండాలనుకుంటున్నాడు. దేవుని మందిరంలో 7 రకాల ఆధిక్యతలు ఉన్నాయండి. ఈ 7 రకాల ఆధిక్యతలో ఏది కోరుకోవట్లేదు, వలివ చెట్లాగే ఉండాలనుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఎలాంటి ఆధిక్యతలు, ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసండి. దేవుని మందిరంలో ప్లెయిన్గా చెప్తాను, దేవుని మందిరంలో ఎవరెవరున్నారో తెలుసండి. పాటలు పాడేవాళ్ళు ఉన్నారా లేరా? మీకు మైక్ ఇస్తే అసలు మామూలుగా ఉంటారా మీరు? అసలు ఆ రాగాలు ఏంటుంటే నాకు మతిపోతూ ఉంటుంది, అసలు ఏంట్రో బాబు వీళ్ళకి ఆ స్వరం ఇచ్చాడు దేవుడని. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మంచిది. తర్వాత సంగీతం, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. డ్రమ్ము కొట్టడానికి, వాయిద్యాలు వాయించడానికి పోటీ పడేవాళ్ళు ఉన్నారు. అసలు ఆ కీబోర్డ్ నేర్చుకోవడానికి 7 రెడీగా ఉన్నారు. నాకు నేర్పి ప్యాడ్స్ ఒకడు కూడా అసలేదు. సంగీతం, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. అలా ఉండాలనుకోవట్లేదు. ఇంకెవరున్నారు? సంఘంలో ప్రార్థన చేసే టీం ఉంది, ప్రేయర్ బ్యాండ్. ప్రార్థించే వాళ్ళగా ఉండాలనుకోవట్లేదు. ఇంకెవరున్నారు? సంఘంలో ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. రోజుకొకరు ఉపవాసం చేస్తూ ఉన్నారు దేవుని దయ వల్ల ఈ పరిచర్య కోసం. ఈ నెలంతా ఒక తమ్ముడు ఉపవాసం చేస్తూనే ఉన్నాడు. ఇంకొక నెల ఇంకొకరు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అలా ఉండాలనుకోవట్లేదు.
సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు సంఘంలో, వీధి వీధికి తిరుగుతూ ఆ దేవుని మాటలు చెప్తారు. వాళ్ళలా ఉండాలనుకోవట్లేదు. వాలంటీర్స్ ఉంటారు సంఘంలో, మీకు వచ్చేటప్పుడు అందరికీ వందనాలని కూర్చోబెట్టారే, వాలంటీర్స్లా ఉందాం అనుకోలేదు. తర్వాత వాక్యోపదేశకులు ఉన్నారు, నాకులాగా వాక్యం చెప్పాలనుకోవట్లేదు. ఈ 7 ఆధిక్యతలు ఏమీ కోరుకోవట్లేదు. కానీ నేనైతే మాత్రం ఒలీవ చెట్లా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకు దావీదా నువ్వు ఒలీవ చెట్లా ఉంటావు అని దావీదుని మనం అడిగితే, ఒలీవ చెట్టులో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పే సమయం కాదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను మీకు. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూస్తే, ఒలీవ చెట్టు మనకు నేర్పించే పాఠం ఒకటి ఉంది. ఒలీవ చెట్టు ఏమంటుందంటే, చెట్లన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్లో ఒలీవ చెట్టు చెప్తున్న మాటలు, మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మనుషుల్ని దేని వలన నరులు సన్మానిస్తారో ఆ తైలము ఇయ్యక మానక మీ మీద చెట్ల వలె రాజు మీద ఉండి ఇటు అటు ఊగుతానా? నా వల్ల కాదు. మానవుల్ని దేవుల్ని సన్మానించే నా తైలం అంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి సన్మానిస్తుంది ఒలీవ చెట్టు. ఆమేన్. సో నీవు కూడా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి సన్మానించే స్థాయిలోకి నువ్వు రావాలి. నీ భక్తి ఒలీవ చెట్టు చెప్తుంది, నేను చేసే పని తెలుసా, నా తైలము ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తాను, మనుషుల్ని సంతోషపరుస్తాను, దేవుణ్ణి దేవుణ్ణి సన్మానిస్తాను. ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో మీరు ఉండవలసిన స్థాయి ఏమిటంటే ఒలీవ చెట్టు. ఆమేన్. ముళ్ళ చెట్టులా ఉండకూడదు. ముళ్ళ చెట్టు ఎప్పుడూ గుచ్చుకుంటూనే ఉంటుంది. మీకు దేవుడు మందిరంలో మీకు ఇచ్చిన బాధ్యతలు, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యత ఏమిటంటే, మీరెప్పుడు దేవుణ్ణి సన్మానిస్తూనే ఉండాలి. ఒలీవ చెట్టుకిచ్చిన కృప దేవుడు సంఘ బిడ్డలకి ప్రసాదించునుగాక. గాడిద చూడండి, గాడిద ప్రభుని విజయోత్సవాలతో యెరూషలేము నడివీధుల్లో ప్రభుని ఊరేగించింది గాడిద. ప్రభు పనిచేసింది, ప్రభుని మోసింది గాడిద. చాప దేవుని మాట విన్నదండి. చెట్లు పనిచేస్తున్నాయి, జంతువులు పనిచేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం దేవుడు పని చేయట్లేదు. ఒక ఒలీవ చెట్టు దేవుణ్ణి సన్మానించడానికి ఇష్టపడతా ఉంది. మరి సంఘంలో నీ పాత్ర, దేవుని మందిరంలో, జీవం కలిగిన దేవుని మందిరంలో నీ బాధ్యత ఏమిటంటే, నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి సన్మానించే స్థాయిలో నువ్వు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు నీ వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక, స్థిరపరచునుగాక. ఏమండి, సౌలుని దేవుడు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు మీద నియమించాడు. మొట్టమొదటి రాజు సౌలు. కానీ ఆ రాజును నియమించినందుకు సమూయేలే అభిషేకించాడు సౌల్ని. కానీ దుఃఖపడుతున్నాడు. సౌల్ని బట్టి సమూయేలు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? సంఘములో దేవుడు నిన్ను నాటిన ఉద్దేశం, దేవుని మందిరంలో నిన్ను సమకూర్చిన ఉద్దేశం, నిన్ను బట్టి దేవుడికి సంతోషం ఏమైనా కలుగుతుందా? దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏ విధము చేతనైనా సరే ఈ మందిరంలో ఉన్న మనందరి ద్వారా దేవుని నామం మహిమపరచబడునుగాక, దేవుణ్ణి సన్మానించే బిడలుగా మార్చబడుదుముగాక. ఆ ఒలీవ చెట్టు యొక్క తైలం, దీపవృక్షంలో ఆ ప్రద్వీపాలు వెలుగుచడానికి దంచబడిన అచ్చం ఒలీవ నూనె వాడుతూ ఉంటారన్నమాట. ఆ తైలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీపం వెలిగించడానికి కూడా ఉపయోగపడుతుంది ఆ ఒలీవ ఆయిల్. ఈరోజు నేను కోరుకుంటున్నాను, నీ ద్వారా ఎంతమంది దీపాలు వెలిగించబడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్ను దేవుడు నిజంగా ఒలీవ చెట్టులాగా నాటితే నువ్వు దేవుణ్ణి సన్మానిస్తావు, అనేకుల జీవితాన్ని కూడా వెలిగిస్తావు. ఇలాంటి కృప దేవుడు నీకు ప్రసాదించునుగాక.
స్థిరపరచునుగాక. ఒలీవ చెట్లాగా బ్రతుకుతాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను, మీ అందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసమే. చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. అది మహారాష్ట్ర అనే ప్రాంతంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీ ఆత్మీయ మేలుకొలుపు కొరకు చెప్తున్నాను అనమాట. మహారాష్ట్ర అనే ప్రాంతంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన మీకు చెప్తాను అనమాట. అదేమిటంటే ఆ ఊరిలో ఆ ప్రాంతం ఎట్లాంటి పరిస్థితి అంటే అదొక చిన్న పల్లెటూరు. సో ఆ ఊరికి ఎవరైనా వెళ్ళాలంటే కొండ దాటి ప్రయాణం చేయాలన్నమాట. కొండ ఎక్కితే కానీ ఆ ఊరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ ఊరోళ్ళు హాస్పిటల్కైనా లేకపోతే కాలేజెస్కైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ కొండ హల్లెలూయా, సమస్త ఘనత దేవునికే చెందునుగాక. దేవుడు అంటారు ఆయన జ్ఞానంతో మిమ్మల్ని ప్రభు బలపరచునుగాక. ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఒక బాగా పల్లెటూరు మాట. ఆ ఊరికి వెళ్ళాలంటే కొండ దాటి వెళితే కానీ ఆ ఊరు వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ ఊరోళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కాలేజెస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కొండ దాటే రావాలి వాళ్ళు. ఇంచుమించు ఆ కొండ విస్తీర్ణత చూస్తే 70 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఆ కొండ పైకెక్కి దిగి ఆ వ్యత్యాసం ఎంత వస్తుందంటే ఇంచుమించు 70 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి రాజమండ్రి అంత దూరం 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నమాట. ఆ కొండ ఎక్కి దిగినప్పటికీ చాలా కష్టం, ప్రతికూలమైన పరిస్థితులు అన్నమాట. ఆ ఊర్లో సరైన నీళ్లు లేవు, వసతులు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. అయితే ఆ ఊరిలో ఒక ఆయన చాలా రోజుల నుంచి కష్టపడుతూ చాలా ప్రయాసపడతా ఉన్నాడన్నమాట. ఆయన పేరు దశరథ మాంజా అనే వ్యక్తి అన్నమాట. ఇంచుమించు 1934 సంవత్సరంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఈ దశరథ మాంజా అనే ఆ వ్యక్తి తన పని చేసుకుంటా ఉన్నాడు. తన భార్య ప్రెగ్నెంట్తో ఉన్నది. ఈయన ఉదయకాలం పనికి వెళ్ళిపోయాడు. తన పని కోసమని పనికి వెళ్ళిపోతే ఆ యొక్క పనిలో కష్టపడుతూ ప్రయాసపడుతూ పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే తన భార్య తనకు ఆహారం తీసుకుని వెళ్దామని క్యారేజ్ సిద్ధపరిచింది. ఆ రోజు ఆ యొక్క భోజనాలు తీసుకెళ్ళటానికి ఎవ్వరు కూడా లేరు. ఆ ఇంట్లో ఆ భోజనం ఆయనకి పట్టుకెళ్ళటానికి ఇంట్లో ఎవ్వరు లేరు. ఎవరు లేకపోతే ఈమె చాలా కష్టపడి వంట చేసిందేమో, నా భర్త కష్టపడి పనిలోకి వెళ్ళాడు, ఆయనకి ఆహారం తీసుకెళ్దామని ప్రెగ్నెంట్తో ఉన్న ఈమె తన క్యారేజ్ సిద్ధపరిచి భర్త కోసమని ఆ యొక్క కొండ ఎక్కి అవతల పక్క ఆయన పని చేస్తూ ఉన్నాడనమాట. ప్రెగ్నెంట్తో ఉన్న ఈ స్త్రీ ఆ కొండ ఎక్కి తనకి భోజన పదార్థాలు పట్టుకుని క్యారేజ్ తీసుకుని వెళ్తూ ఉంటుంటే ఈ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు తన శరీరంలో బలహీనతలు ఏర్పరచబడి ఆమె ప్రాణం విడిచిపెట్టేసింది. ఆ కొండ ఎక్కుతున్నప్పుడే చనిపోయింది. ఆమె శరీరంలో బలహీనతలు ఏర్పరచబడి ఆమె చనిపోయింది. ఈ వార్త తన భర్తకు తెలిసింది. త్వరగా వచ్చాడు కానీ ప్రాణంతో బ్రతుకు లేదు, చనిపోయింది తన భార్య. చాలా బాధ కలిగింది. ఏంటి నా జీవితంలో ఇలాంటి సంఘటన జరిగింది, అయ్యో ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు కలిగిన ఏడ్చి చాలా ప్రాధేయపడుతూ ఆ మనసులో ఒక లక్ష్యము కలిగి తన మనసులో ఒక ఆలోచన కలిగి ఒక నిర్ణయానికి వచ్చాడనమాట. నాలాంటి భార్య కలిగిన వాళ్ళు చాలామంది కుటుంబాలు ఉంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పరచబడకూడదు.
అని అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఇంచుమించు 22 సంవత్సరాలు, ఇంచుమించు 22 సంవత్సరాలు తను ఆలోచన కలిగి ఏం చేశాడంటే, ఆ కొండ వల్లే నా భార్య చనిపోయింది, ఈ కొండ ఎక్కి రావటం వల్లే ఈ లోపల నా భార్య ప్రాణాలు కోల్పోయింది, ఇట్లాంటి ప్రాణాపాయం ఈ ఊర్లో ఎవ్వరికి జరగకూడదనుకుని 22 సంవత్సరాలు సుత్తి శాన తీసుకుని ఆ కొండంతా తవ్వేశాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఆ కొండంతా తవ్వేశాడంట. ఇంచుమించు 22 సంవత్సరాల కష్టం అట. అంతే, ప్రభుత్వం వారు గుర్తించి ఆయనకి ఒక అవార్డు ఇచ్చారన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రభుత్వం వాళ్ళు గుర్తించి రోడ్లు వేశారు. ప్రభుత్వం వాళ్ళు గుర్తించి హాస్పిటల్ కట్టారు. ఆ హాస్పిటల్ పేరేంటో తెలుసా? దశరథ మాంద. రోడ్డు పేరేంటో తెలుసా? ఆయన పేరే. ఎవరికైనా ఆ ఊర్లో అవార్డు ఇవ్వాలనుకుంటే ఆయన పేరుతోనే అవార్డు ఇచ్చారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. చూడండి, ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్తానంటే, తన భార్య ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి సంఘటన ఎవ్వరి జీవితంలో జరగకూడదని అడ్డుగా ఉన్న ఒక కొండని తొలగించాడు. ఈరోజు ఈ మాట ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక ఊరు కోసం ఇంత కష్టపడితే మరి దేవుని కొరకు ఒక ఒలీవ చెట్టు వలె నువ్వు ఎందుకు దేవుని మందిరంలో ఉండకూడదు? ఒలీవ చెట్టు దేవుని సన్నిధిలో ఆ యొక్క దేవుణ్ణి సన్మానించే స్థాయిలో ఉన్నట్లు నువ్వు దేవుని కొరకు ఎందుకు ప్రయాసపడకూడదు? అందరిలాగా కాదు, నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకో. యేసయ్య నీ తీర్మానాన్ని అంగీకరించునుగాక. ఒలీవ చెట్టు వలె దేవుణ్ణే సన్మానించే స్థాయిని నేను ఉపయోగపడతానని నీ కోసం అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. తుప్పు పట్టకూడదు, అరిగిపోవాలి, ప్రభు కోసం కరిగిపోవాలి. ఈ భారం, ఈ ఆసక్తి దేవుడు మీ గుండెల్లో స్థాపించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ భారం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు నిజంగా ప్రభు కోసం కష్టపడతారండి. లోకం కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, దేశం కొరకు కష్టపడి ప్రాణాలే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ సంఘం కోసం, పరిచర్య కోసం మీరు బైబిల్లో చూస్తారు కదా, అకుల్ల ప్రిస్కిల్ల భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ సంఘం కోసం ఎలా ఉన్నారు తెలుసండి? అవసరమైతే సేవకుడి కోసం మా ప్రాణాలైన ఇచ్చేస్తామని తెగించారంట. ఇలాంటి తెగింపు సంఘంలో కనబట్టలేదు, విశ్వాసుల్లో కనబట్టలేదు. ఏదో వచ్చాము, కూర్చున్నాము, 4 మాటలు విన్నాము, అయిపోయింది, బ్యాగ్ సర్దేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళా మీకు చర్చ్ ఎప్పుడు గుర్తొస్తుందంటే మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే గుర్తొస్తుంది. సంఘ సహవాసంలో ఉన్న వ్యక్తి ఇట్లా ఉండడు. ఎప్పుడు కూడా ఒలీవ చెట్టు తైలం ఇచ్చినట్లు, ఒలీవ చెట్టు దేవుణ్ణి సన్మానించినట్లు ఎప్పుడు దేవుని గురించి, దేవుని పని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవుని బిడలుగా మిమ్మల్ని ప్రభు ఈ మందిరంలో ఒలీవ చెట్టు వలె నాటునుగాక, స్థిరపరచునుగాక. కొంతమంది యాప చెట్లా ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. అమ్మ, వేప చెట్టులాగా మీరు ఉండకండి. వేప చెట్టుని మీరు జస్ట్ ఆ యొక్క జస్ట్ చిన్న చిన్న చిగుర్లు చేదుగానే ఉంటుంది. కొంతమంది ఎట్లా ఉంటారంటే రేగు చెట్లా ఉంటారు, కొంతమంది ముళ్ళ చెట్లా ఉంటారు, ఎప్పుడు గుచ్చుకుంటూనే ఉంటారు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఆ మధ్యకాలంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను మీకు. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే కాఫీ ఇచ్చేది తాగుతున్నామన్నమాట. నేను అడిగాను ఆయన్ని, ఏమంటే మీరు కూడా చర్చికి రావచ్చు కదా అంటే, చర్చికి రావాలనే ఉంది కానీ నా భార్య వాళ్ళు రావట్లేదు అన్నాడు. అరే, ఈవిడ ఎంత భక్తి చేస్తుంది కదా, ఎందుకు రావట్లేదని నేను ఆయన అప్పుడు అడిగితే బాగోదు కదా. తర్వాత నేను అడిగాను, వంట నా చేతే చేపిస్తుందయ్యా, బట్టలు నా చేత ఉతికిస్తుందయ్యా, ఇదే చెప్తున్నారా పాస్టర్ గారు మీరు అని నన్ను అడుగుతున్నాడు ఆయన. నేనంటాను, మీరు అందరికీ ముళ్ళ చెట్లా గుచ్చుకోకూడదు. మీరెప్పుడు తైలం ఇచ్చి సన్మానించే స్థాయిలోనే ఉందురుగాక, దేవుని పనికి ఉపయోగపడుదురుగాక,
సాక్షులుగా బ్రతుకుదురుగాక. దేవుని మందిరంలో నేనైతే ఒలీవ చెట్టు అని తీర్మానం చేసుకోండి. ఓకే, 3వ మాటలకు వస్తున్నాను. థర్డ్ వన్, నేనైతే ఏం చేయాలి అంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదువుదాం. గలతీ పత్రిక 2:19. నేనైతే దేవుని విషయమై జీవిస్తాను. సో 3వదిగా దేవుని విషయమే జీవిస్తాను. నేనైతే అందరి గురించి నాకు అనవసరం, నా లైఫ్ మాత్రం దేవుడు కొరకే జీవిస్తాను. ఈ తీర్మానం, ఈ సమర్పణ కలిగిన వాళ్ళని సంఘములో యేసు నామములో దేవుడు నిలబెట్టునుగాక. దేవుని కొరకే ఒక రోషం కావాలి. ఇది పౌలు గురించి చెప్తున్న సాక్ష్యం. నేనైతే దేవుని కొరకే జీవిస్తానని మాట్లాడుతూ ఆ కిందలో అంటాడనమాట, జీవించు వాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటాడు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మన జీవితమే అనేకులకి పాఠమై ఉండాలండి. క్రీస్తు కొరకే జీవించే జీవితాలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు కొరకు జీవించటం. చాలామంది ఈ జీవితకాలం దేని కొరకు అని అంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, ఏమంటే దేని కొరకు అనుకున్నారు? మా పిల్లల కోసమే కదండి. వాళ్ళని మీరు అడగండి, ఏ తల్లిదండ్రులైనా మీరు అడగండి, ఈ జీవితకాలం ఎవరి కొరకు మీరు అని అంటే వాళ్ళు అంటారు, మేము సంపాదించినైనా ఈ ఇల్లు ఎవరికి అనుకుంటున్నారండి? మా చిన్న కూతురికండి. ఆ ఫ్లాట్ ఎవరికి అనుకుంటున్నారండి? మా చిన్న కొడుకండి. చివరికి వాళ్ళు ఇన్ని సంపాదించి పెడతారా, లాస్ట్కి వచ్చినప్పటికీ పిల్లల పరిస్థితి, పిల్లలు ఎదిగిన తర్వాత ఆ ఆస్తి అంతా వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి అనాథాశ్రయంలో జాయిన్ చేస్తూ ఉన్నారు. లేరండి అలాంటి పిల్లలు? లేరా? చాలామంది ఉన్నారు. నీ జీవిత కాలం ఎవరి కొరకు జీవిస్తున్నావు ఈ భూమి మీద? పిల్లల్ని పెంచాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలి, తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత. ఓకే, జీవితం మాత్రం దేవుడిచ్చాడు. నీలో ఉన్న ఊపిరి ఎవరిది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. 24 గంటల సమయం నీకు ఇస్తే కనీసం 2 గంటలు దేవుడి కొరకు కష్టపడలేవా? 2 గంటలు దేవుని పని గురించి ఆలోచించలేవా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలన్నమాట. ఏంటంటే, ప్రభా ఈ జీవితం నువ్వు ఇచ్చావు కాబట్టి నీ కొరకు జీవిస్తాను అనే తీర్మానం నువ్వు చేసుకోవాలి. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ముట్టి తాకి స్వస్థపరిస్తే ఆ సాక్ష్యాన్ని 10 మందికి చెప్పు, సువార్త చెప్పు, వాళ్ళని ప్రభువులోకి నడిపించు. ఒక్క ఆత్మను దేవుని దగ్గర నడిపిస్తే నీ జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడుతుంది. దేవుని కొరకు జీవించే జీవితం ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో లోకం కోసం జీవించేవాళ్ళు, మనుషుల కోసం జీవించేవాళ్ళు, పిల్లల కోసం జీవించేవాళ్ళు, ఆస్తి కొరకు జీవించేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కొరకు జీవించే పౌలు లాంటి వాళ్ళ సంఖ్య తక్కువ అయిపోయింది. అందుకే పౌలు అంటున్నాడు, నేనైతే దేవుని కొరకే జీవిస్తున్నాను. ఒక మాట చదివిస్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మరియు 8వ వాక్యం చదవండి. బోరన్ స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? కొరింథీయులకు రాసిన పత్రిక 14:8 అక్క. బ్రతికినను చనిపోయినను మనం ప్రభువారమే అంటాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన పత్రిక అండ్ 14వ అధ్యాయం 8వ వాక్య భాగం. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ ఎలాగూ తెలియను. ఓకే, మనం రోమిలకు రాసిన పత్రిక అనుకుంటా, మనం చనిపోయినను బ్రతికినను దేవుని కొరకే అనే మాటను, ఆ మాటను మీకు చదివించాలని ఆశపడతా ఉన్నాను. ఓకే, రోమ పత్రిక 14:8 మనము బ్రతికినను ప్రభువు అందరూ ఈ మాట మీ నోటితో చెప్పండి. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. బిర్యానీ కోసమే బ్రతుకుతున్నాము. చెప్పండి. మనం బ్రతికినను మాట్లాడాలి. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు లేకపోతే నేను లేను.
మనసంతా నువ్వే. ఇట్లా కాదు, నీ బ్రతుకు దేవుడు ఇచ్చిన వరం. మనం బ్రతికినను ప్రభు కోసమే. నెక్స్ట్ వర్డ్, చనిపోయినను ప్రభు కోసమే. కాబట్టి మనము బ్రతికిన చనిపోయిన ప్రభు వారమై ఉన్నాము. అందరూ ఆమెన్ చెప్తారు ఒకసారి. సో మనకిచ్చిన జీవితం దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ఈ జీవితంలో దేవుని కొరకు బ్రతకడానికి కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ప్రభు కోసమే ఉండాలి అని ఆ తపన మనలో ఉండాలి. ఉంటే ఆ వైరాగ్యం ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడండి. మనకి దేవుడు ఈ జీవితం ఇచ్చాడు కనుక ఈ జీవిత కాలంలో మనం ప్రభు కోసం బ్రతకాలి. సంపాదన కావాలి, భార్య, పిల్లలు, కుటుంబం, ఇల్లు, ఆస్తి ఇవన్నీ ఉండాలి. సో వాటితో పాటు దేవుని పని కూడా నువ్వు చేయాలి. ప్రభు కోసమే బ్రతకడానికి ఒక నిర్ణయం నీలోకి. నేనైతే ఇతరులా ఉండను, ప్రభు కోసమే ఉంటానని పౌలు అంటున్నాడు. 2 చేతుల పైకెత్తే హల్లెలూయా చెప్పండి. నాకు ఒక ఆటో డ్రైవర్ తెలుసండి. ఒక ఆటో డ్రైవర్, ఆయనకున్న ఆసక్తిని చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, ఆటో ఎక్కిన వాళ్ళకల్లా సువార్త చెప్తాడండి. ఎవరో కొత్తగా ఇల్లు మారుతూ ఉన్నారంట, హౌస్ వేరే కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారన్నమాట. ఈ ఆటో ఆయన ఏం చేశారంటే, వాళ్ళకి బాగా పరిచయస్తులన్నమాట. వాళ్ళు ఈ కిరాయి మాట్లాడుకుని ఈ సామాన్లన్నీ షిఫ్ట్ చేయడానికి ఆటో చెప్పుకున్నారన్నమాట. ఆయన అన్నాడు, నా ఆటో పాసెంజర్ ఆటో కదండి, తొట్టాటో లేదా టాటా ఏసీ ఏదో చెప్తాను, దాంట్లో అయితే సామాన్లన్నీ వచ్చేస్తాయంటే, లేదు మీరు నమ్మకస్తులు, మీ ఆటో మీదే మొత్తం అన్నీ తీసుకెళ్ళాలంటే మొత్తం మీద ఆ ఆటో మీదే సామాన్లన్నీ తోలాడు. సో ఒక ఆటో డ్రైవర్ సువార్త చెప్పి 14 కుటుంబాలను దేవునిలోకి నడిపించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి. 14 కుటుంబాలు, 14 మంది కాదు, 14 మంది కుటుంబాలను దేవునిలోకి నడిపించాడు. మరి నీ సంగతి ఏంటి? దేవుడు కోసం బ్రతికే వాళ్ళలో ఆ వైరాగ్యం ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ నీలో ఈ తీర్మానం రాకపోతే ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభా ఈ సంవత్సరం ప్రారంభించబడి అప్పుడే 1 నెల అయిపోయింది, కనీసం 11 నెలల్లో 11 కుటుంబాలైన నీకు ఎదుగు నడిపిస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ తీర్మానాన్ని దేవుడు అంగీకరించునుగాక. ప్రభు కోసమే బ్రతకాలనే ఆశ నీ గుండెల్లో దేవుడు స్థాపించునుగాక. సాయిలన్న గారని దైవజనులు మన దగ్గరికి 26వ తారీఖు వచ్చారు. ఆయన 1వ తరగతి చదువుకున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. 1వ తరగతి ఆయన స్టడీ, 1వ తరగతి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభా నాకు 1వ తరగతి చదువు రాదు, ఏమీ రాదు, నువ్వు నన్ను సేవకు పిలిచావు, నేను చెప్తే ఎవరంటారు ప్రభా అని అంటే, ప్రభు పాదాల దగ్గర చాలా కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడంట. అంతే, దేవుడు ఒక కృపనిచ్చాడు ఆయనకి, మాట పాట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో చాలామంది చెప్తా ఉన్నారు, అన్నయ్య మొత్తం మీద దుమ్మంతా దులిపేశారు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, పొట్టంతా ఎగిరిపోయింది అన్నయ్య అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా అసలు ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసినాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో నేను అనుకుంటాను, ఆయన నేను అడిగాను అనమాట, అయ్యగారు ఎట్లాగా మీరు సేవకు వచ్చినారు ఎట్లా అని అంటే, ఒక నక్సలైట్ ఆయన, ప్రభు ఆయన్ని పట్టుకున్నాడు, నా జీవితకాలం బ్రతికితే దేవుని కోసం బ్రతకాలని ప్రతిరోజు ప్రభు గురించి చెప్తానే ఉన్నాడంట ఆయన. కాబట్టి నేను ఉద్యోగాలు చేసుకోవద్దనట్లేదు, వ్యాపారం చేసుకోవద్దనట్లేదు, మీకు ఇచ్చిన జీవితం అది ప్రభు ఇచ్చిన గొప్ప వరం. కాబట్టి ఒక్క సమయం, కొంత సమయం, 24 గంటల్లో ప్రభు కోసం మీరు ఒక సమయాన్ని కేటాయించండి. ప్రభు కోసం బ్రతుకుదాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. 4 కీర్తనల పుస్తకం 17వ అధ్యాయం 15వ వాక్యం. 17వ కీర్తన 15వ వాక్యం. నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనం చేస్తాను. చాలు. 4వ మాట, నేనైతే ముఖ దర్శనం. ఏ దర్శనం చెప్పండి?
ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభా నీ సన్నిధిలో నాకు నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీ ముఖ దర్శనం నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని ముఖాన్ని చూసే ఆ దర్శనం మనం పొందుకోవాలండి. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అబ్షాలోం 2 సంవత్సరాలు యెరూషలేములోనే ఉన్నాడు, కానీ రాజును చూడలేదంట. రాజు దర్శనం కలగలేదంట ఆయనకి. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తారు వెళ్తారు కానీ దైవ దర్శనం ఉండదు వాళ్ళకి. ఈరోజు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నేనైతే దైవ దర్శనం, నీ ముఖ దర్శనం చూస్తాను ప్రభు అని ఆ కన్నులతో దేవుణ్ణి చూసే అదృష్టాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మోషే గురించి మనం చదివితే, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుడంట మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడంట అండి. ముఖాముఖిగా మాట్లాడాడు. నేను ఆశపడుతున్నాను, ఈ మందిరంలో అనేకులకి దర్శనము కలుగునుగాక. మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడినట్లు దైవ స్వరం మీరు విందురుగాక. దైవ దర్శనం మీకు కలుగునుగాక. దేవుని ప్రసన్నత, ఆయన కనుదృష్టి ఈ మందిరంలో ఉంది కనుక మీరు ఈ సమర్పణతో భక్తి చేయాలి. ప్రభా నీ దర్శనమే నన్ను స్థిరపరిచేది, నీ దర్శనమే నన్ను నిలిపేది కనుక ఆ దర్శనం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయ ప్రభా అని నువ్వు అడిగితే, మోషేకు ఆయన స్వరూప దర్శనం ఇచ్చినట్లు నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడో, మోషేకి ఎలాంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడో ఆ మాటలు చూస్తున్నాం. కాదు, ఓకే, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు. మోషేతో మాట్లాడాడు దేవుడు. దర్శనమిచ్చి ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుని బిడ్డలు దైవ సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని దర్శనాన్ని పొందుకునేటట్లుగా ఈ సమర్పణ, ఈ వైరాగ్యంలో అనేకుల్ని సంఘములో దేవుడు స్థిరపరచునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ ఈరోజు చాలామంది యవనస్తులు దేవుని దర్శనాన్ని చూసేవాళ్ళు లేరు. లోక సంబంధమైన ఈ సినిమాలు, అనేకమైన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిగా దైవ దర్శనం మార్గాల వైపుకి వాళ్ళు రాకుండా లోక సంబంధమైన మనసుతో సాగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద సేవకులు చెప్తే విన్నానండి, ప్రస్తుత కాలంలో యూత్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బాగా సెల్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చున్న చాటింగ్ చేస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా ఫోన్కి బాగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఒక అమ్మాయి కూడా అలాగే బాగా ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడి, ఫోన్తో బాగా చాటింగ్ చేసి లోక ప్రేమలో పడిపోయింది. ప్రతిరోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేస్తూ ఉంటూ ఫోన్లో ఆయన్ని చూసుకుంటా ఫోన్లో బాగా లీలమైపోతూ వచ్చింది ఆ అమ్మాయి. చివరికి ఆమె పరిస్థితి ప్రేమ అనే మాయలో పడిపోయింది. చివరికి పాస్టర్ గారి దగ్గర కూడా వచ్చి, పాస్టర్ గారండి నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి, అదిగోండి ఆ గేట్ దగ్గర ఉన్నాడు కదండి ఆ అబ్బాయినండి, లోపలికి రానంటున్నాడండి, గేట్ దగ్గరే ఉన్నాడండి, ఆ అబ్బాయినే ప్రేమించానండి. పాస్టర్ గారండి మీకు దండం పెడతానండి, ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అండి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అండి, ఆ అబ్బాయితోనే నాకు పెళ్ళి అవ్వాలండి, ప్రార్థన చేయండి బాబు పాటర్ గారండి అని ఓ బతిమాలుతూ ఉందంట. పాస్టర్ గారు అన్నారంట, అమ్మ నేను అలా ప్రార్థన చేయకూడదు, చెప్పండి స్తోత్రం అని, నేను అలా ప్రార్థన చేయకూడదు, అయినా నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, భవిష్యత్తు ఉంది కదా, మంచి ఫ్యూచర్ ఉంది కదా నీకు, ఎందుకు ఈ లోక ప్రేమలో పడిపోయి ఇట్లాగా నీ జీవితాన్ని బాగు చేసుకుంటాడు. లేదండి పాస్టర్ గారండి మీరు నా కోసం ప్రార్థన చేస్తే నాకు గీని పెళ్ళైతే ఆ అబ్బాయితో పుట్టబోయే బిడ్డకు మీ పేరే పెట్టుకుంటామండి. ఎంత విచిత్రమైన వ్యక్తులు దొరికారండి. మళ్ళా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ పేరు ఏ పేరు పెట్టుకుంటారంట? గట్టిగా చెప్పండి.
పాస్టర్ గారి పేరు పెట్టుకుంటాం. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడికి డెలివరీ అయింది. డెలివరీ అయితే ఆ డెలివరీ అయ్యి ముందు నుంచి అడుగుతా ఉందన్నమాట, కృపక్క నీ పేరు పెట్టుకుంటాను కృపక్క, అక్క అమ్మాయి పుడితే నీ పేరే పెట్టుకుంటాను కృపక్క, అక్క నీ పేరే పెట్టుకుంటాను కృపక్క. పద్దాగా వచ్చి సతాయిస్తూ ఉండేదన్నమాట. లాక్డౌన్ అది, గేట్ల దగ్గరికి వచ్చి అక్క కృపక్క నీ పేరు పెట్టుకుంటాను. అక్క ఆలోచించి అసలే ప్రార్థనలో వివేచన కలిగి ఉంటుందేమో, ప్రార్థన చేసి చెప్తానులే అని అన్నది. ప్రార్థన చేసి చెప్తానులే నీకు అని అన్నది. ప్రార్థన చేసి చెప్పిందన్నమాట, నా పేరు అయితే వద్దు అన్నది. అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ పేరు పెట్టుకుంటారంటే ఎవరు వద్దంటారు? అసలు నా కొడుకు నా పేరే పెట్టుకున్నాడు, అసలు సూపరు, వీరాది వీరుడు శూరుడు, మామూలుగా ఉండదు అసలు. చివరికి ఎందుకు వద్దన్నదని నేను కూడా మనసులో ఆలోచించాను. అసలు పేరు పెట్టుకుంటారంటే ఎవరు వద్దంటారు? నేను ఆలోచించాను. చూస్తే నాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి అసలైన భర్తతో సంసారం చేయట్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ అద్దె భర్త మాట, ఆ పర్మనెంట్ భర్త లేడు ఆవిడికి. మొన్న ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ, పాస్టర్ గారండి మా ఆయనకు పర్మనెంట్ అయినట్టుగా ప్రార్థన చేయండి అంటుంది. కొంతమంది ఏంటో మరి అలా ఉంటారు, నాకు అర్థం కాదు. ఇవన్నీ చూసి సినిమాలు సీరియల్ ఇవన్నీ చూసి ఇలా ఫాలో అయిపోతున్నారు కదా, దైవ దర్శనం కలగట్లేదు వాళ్ళకి. దేవుడు మీకు దైవ దర్శనం అనుగ్రహించునుగాక. నేనైతే దేవుని ముఖ దర్శనం చేస్తాను. ఈ అనుభవాలు గుండగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. 5వ మాట, చివరి మాట రిఫరెన్స్ ఇచ్చేసి ముగించేస్తాను. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 29:17. 29:17. నేనైతే ఏం చేయబోతున్నాను అనంటే, అక్కడ దావీదు ఒక మాట చెప్తున్నాడు, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. చాలండి. చివరి మాట ఏమిటంటే, మనస్ఫూర్తిగా ఇస్తాను. నేనైతే మనస్ఫూర్తిగా ఇస్తాను. ఇది తన జీవిత కాలంలో దేవుని మందిరం కోసమండి సొంత బంగారాన్ని ఇచ్చేసాడు. దేవుని మందిరం కోసం ఎన్నో చేశాడు. ఎందుకు దావీదా నీకెంత భాగ్యం, ఎందుకు దావీదా నీకెంత ఆసక్తి అంటే, దేవుని మందిరం మీద నాకున్న మక్కువ. ఈ సంవత్సరం కూడా అనేక స్థలాల్లో మందిరాలు దేవుడు కట్టించబోతున్నాడు. దావీదు లాంటి సమర్పణ కలిగిన వాళ్ళని దేవుని కోసం నిలబెట్టునుగాక. నేనైతే దేవుని మందిరం కోసమే, నేనైతే దేవుని మందిరం కొరకు మనస్ఫూర్తిగా ఇస్తాను. ఎంత డెడికేషన్ అండి. దేవుని పరిచర్యలో ఇప్పటికే మీరందరూ ఇలాగా దేవుని మందిరాలు ఎక్కడ కడుతున్నా, స్థలాలు కొంటున్నా, పరిచర్య కోసం ఎన్నో విధాలుగా మీరు సహకారులుగా ఉన్నారు. మీ సహకారంతో ఇంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. ఇంకా దేవుని పరిచర్య కోసం, ఆత్మల రక్షణ కోసం ఈ సమర్పణతో దేవుని మందిరంలో నిలిచి ఉందురుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో ముద్ర వేయునుగాక. తిరిగి నా పాటను నాకు అప్పచెప్పండి. నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉంటాను. ఇంకా మనం ఏం చేయాలో, నేనైతే అనే ఆ మాట గురించి ప్రభు 5 మాటలు చెప్పాడు. చెప్పండి. 1, మరి ఒక పునాది మీద కట్టబడను. వేరొక పునాది నాకు వద్దు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఒకటి ఉంది, ఆ పునాది మీద నా జీవితాన్ని కట్టుకుంటాను, స్థిరంగా ఉంటాను. 2, ఒలీవ చెట్టు వలె ఉంటాను నేను దేవుని మందిరంలో. నా డ్యూటీ ఏంటో తెలుసా? దేవుణ్ణి సన్మానించటం, దేవుణ్ణి సన్మానించే పనిలో ఉంటాను, ఒలీవ చెట్లా ఉంటాను. 3, దేవుని కొరకే జీవిస్తాను పౌలులాగా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన లాభం అనే సమర్పణతో బ్రతుకుతానయ్యా. సో 4th one, ముఖ దర్శనం చేస్తాను. 5th one, మనస్ఫూర్తిగా ఇస్తాను. ఈ మాటలు దేవుడు మీ గుండెల్లో ముద్ర వేయునుగాక, స్థిరపరచునుగాక. అందరూ అలాగే మోకరి